సరే, మంచిదండి. ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథముల నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధులైన హబక్కూకు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. అయితే యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులను ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు, స్తోత్రములు దేవా. ఇలాగున్న ప్రభా, ఈ గూడవల్లి ప్రాంతములో దేవా మా ప్రెసిడెంట్ అయ్య గారి ద్వారా ఈ సన్నిధి శిబిరాలను ప్రారంభించి ఇలాగు నీ దినమున నాయన సన్నిధి పరులైన వారిని, యాచకులైన వారిని, అభిషక్తులైన వారిని మా మధ్యకు నడిపించారు దేవా. మీకు స్తోత్రములు. ఇప్పటి వరకు మీరు జరిగించిన కార్యక్రమం అంతటిని బట్టి మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అలాగే జరగనైన కార్యక్రమం అంతట్లో కూడా మీరు తోడుగా ఉండండి. నన్ను సంపూర్ణముగా మీ ఆత్మవశములకు తీసుకొని మీరే ఏదైనా వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడమని మా మంచి వాక్య సేవకుడైన యేసుక్రీస్తు వారి నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఈ ప్రత్యేకమైన సన్నిధి శిబిర కార్యక్రమం ఏకీభవించిన మనకెల్లరికను సన్నిధి అనుభవము, సన్నిధిలో ఉన్న గొప్ప అనుభవములు, అంతస్తులు, వరములు తండ్రి మనకు ప్రసాదించును గాక. ఆమేన్. తెలివిని గలిగించు నాను దివ్యంగా వెలిగించు, తెలివిని గలిగించు నాను దివ్యంగా వెలిగించు, నీ కలిగిన భాగ్యములన్నిటిని నా కంటికి చూపించు, నీ కలిగిన భాగ్యములన్నిటిని నా కంటికి చూపించు. దైవాత్మారాము రాలుము నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము, నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణాతా. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఈ దినము దైవ సన్నిధిని గురించిన కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఈ దినం నా ధ్యానాంశమే కనిపెట్టుట. దైవ సన్నిధిలో కనిపెట్టుట. దైవజనులు దేవదాసయ్య గారు చెప్తూ సన్నిధి అనగా దేవుని ఉనికి అన్నారు. ఏమైనది? దేవుని ఉనికి. బయట ఎండ ఉందంటే అర్థం ఏంటి? సూర్యుడు ఉన్నాడని, లేదా సూర్యుడు ఉదయించాడని అర్థం. ఇప్పుడు వర్షం వస్తుందంటే అర్థం ఏంటి? పైన మేఘములు ఉన్నాయని అర్థం. అంతేనా? కాబట్టి సన్నిధి అనగా దేవుడు ఉన్నాడు. అందుకనే మోషే గారు, అయ్యా ఇశ్రాయేలు వారిని విడిపించడానికి నన్ను వెళ్ళమంటున్నావు. వారు అడుగుతారు, ఎవరు నిన్ను పంపించారంటే నీ పేరేంటి అని అడిగితే ఏం చెప్పమన్నారు? నిర్గమాకాండ 3:14 చూస్తే నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అన్నాడు. మరి దేవుడు ఉన్నవాడై ఉన్నాడు. మన ప్రార్థనలు ఆలకించి ఆమేన్ అనువారై ఉన్నారు. కాబట్టి సన్నిధి అనగా దేవుడు ఉండే స్థలము, లేదా మానవుడు దేవుడిని కలుసుకునే స్థలమే దైవ సన్నిధి. కనుక దైవ సన్నిధికి వచ్చిన మనము మొదట దేవుడు ఉన్నాడని మనము నమ్మాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం ఉంటుంది. మరి మనము దేవుని యొద్దకు వచ్చినప్పుడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవారు మరి ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలము దయచేవారనియు మొదట ఏం చేయాలంట? నమ్మవలని కదా. కాబట్టి దైవ సన్నిధికి వచ్చిన మనము ఈ నమ్మిక కలిగి ఈ వాగ్దానము మనము మరి కలిగి దైవ సన్నిధిలోకి రావాలి. దైవ సన్నిధిలో ఎవరున్నారు? దైవజనులు దేవదాసయ్య గారి కాలంలో అంట
అయ్యగారు ఒక చర్చి ప్రతిష్ఠకి వెళ్ళారు, దేవదాస్ అయ్యగారు. మరి బహుశా అయ్యగారు పుస్తకాల్లో చదివిన మాట, ఆకిరేవు అనే ప్రాంతానికి ఏమో సంథింగ్ ఏడిది అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అయ్యగారు మరి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున మరి రిబ్బన్ కత్తిరించి ఆలయంలో ప్రవేశించగానే ప్రభువు ఆల్టర్ మీద ప్రభువారు ఉన్నారంట. అప్పుడు అయ్యగారు అన్నారంట, ప్రభువు వచ్చి ఉన్నారు, ఇరుగో ప్రార్థనలు చేయండి, ఉభయములు ఏకీభవించి వక్రముగా వేడుదమని 76వ కీర్తన మనము పాడుకొని ఉన్నాం. కాబట్టి దైవ సన్నిధులు ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. అలాగే దేవదూతలు వస్తారు. మరి దేవుడు వచ్చాడంటే దేవుడికి మరి పరిచారకులు ఎవరు? ముఖ్యమంత్రి గారు వచ్చారంటే ఆయన పక్కన ఏముంటుంది? సెక్యూరిటీ, ఆయన కాన్వాయ్ మొత్తం వస్తుందా రాదా? వస్తుంది. అలాగే దేవుడు వచ్చాడంటే ఆయనతో పాటు దేవదూతలు వస్తారు, పరిశుద్ధులు వస్తారు, అలాగే భూలోక భక్తులు వస్తారు, ఆత్మ సంచార వరం కలిగిన భక్తులైన వారు కూడా సన్నిధిలోకి వస్తారు. కాబట్టి దైవ సన్నిధి అనగా దేవుడు ఉన్నాడు అని మనకి తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ఈ దినము మరి ఇంకొక అర్థం చూస్తే సన్నిధి అనగా ప్రార్థన ప్లస్ కనిపెట్టుట = సన్నిధి. ఊరికే ప్రార్థన చేసి వెళ్ళిపోవటం కాదు. ఈ లోకంలో అన్ని సంఘాల వారు ప్రార్థన చేస్తారు, వారు ఏ మిషన్ వారు అయినప్పటికీ. కానీ ప్రార్థన చేసి వెళ్ళిపోం. బైబిల్ మిషన్ వారమైన మనం ఏం చేయాలా? కనిపెట్టుకోవాలి. నువ్వు ప్రార్థన చేసావు, మరి దేవుడు నీ ప్రార్థనకి జవాబు నెరవేర్పిస్తున్నారు లేదు ఎలా తెలుస్తుంది? ఉదాహరణకు ఒక కొట్టుకు వెళ్ళావు, ఏదైనా ఒక వస్తువు ఏమని అడిగావు, ఆ వ్యక్తి తెచ్చే లోపల నువ్వు అక్కడ ఉండకపోతే తెచ్చిన వస్తువు ఎవరికి ఇస్తారు? ఏమనుకుంటాడు కొట్టేతను? వీళ్ళకి ఇంత తొందర, లేకపోతే వీళ్ళకి చాదస్తమా అని చెప్పి ఏం చేస్తాడు? ఇసుక్కుంటే అక్కడ పడేస్తాడు, అంతేనా? అలాగే మనము కూడా దైవ సన్నిధికి వెళ్ళాం, ప్రార్థన చేస్తాం, దేవుడు జవాబిచ్చే వరకు ఏం చేయాలా? కనిపెట్టుకోవాలి. కాబట్టి ఈ లోకంలో ప్రతి పనికి కూడా ఒక పద్ధతి ఉంది, ఉందా లేదా? అలాగే దైవజనులు దేవదాస్ గారు ప్రార్థన పద్ధతి నేర్పారు. అదే 7 మెట్ల ప్రార్థన. ఏమై ఉన్నది? ఈ 7 మెట్ల ప్రార్థన పద్ధతి ప్రకారం మనం ప్రార్థన చేసి కనిపెట్టుకోవాలి. 7 మెట్ల ప్రార్థన ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు, అందరూ సన్నిధి పరులు కనుక. 1 మనోనిదానం అనే మెట్టు, 2 పాపపు టొప్పుదల, 3 తీర్మానము, 4 సమర్పణ, 5 అంశ ప్రార్థన, 6 స్తుతి ప్రార్థన, 7 కనిపెట్టుట. కాబట్టి ఈ విషయాలని మీకు తెలుసు కాబట్టి నూరుకి టచ్ చేసి ముందుకు వెళ్తాం. మనోనిదానము, దైవ సన్నిధిలోకి మనం వెళ్ళాక మొట్టమొదట ఇందాక అయ్యగారు చెప్పారు, సన్నిధిలోకి వెళ్ళేటప్పుడే సుప్రభాతం వినపడుతుంది. సన్నిధిలోకి వెళ్ళినప్పుడే కోళ్ళు కుక్కలు వీటి గోల ఎక్కువ అవుతుంది, అవునా కదా? ఇవన్నీ ఉన్నప్పటికీ మనము మనోనిదానం కలిగి సన్నిధిలో మరి మోకరించి మనోనిదానం కలిగి మనం దేవుని వైపు చూడాలి. మనకున్న మరి మంచి తలంపులు పక్కన పెట్టివేయటం, చెడ్డ తలంపులు మధ్యలోనికి రాకుండా మరి దేవుడు మన ఎదుట ఉన్నాడని ఆయన తలంపు కలిగి మనం ఏం చేయాలా? సన్నిధిలో మోకరించాలి. అయ్యగారు పాడారు కదా, పాటలు పాడడానికి సమయం చాలు కాబట్టి నేను చెప్తాను. యేసు నీ తలపే నాకెంతో హాయి అన్నారు. కాబట్టి ఆయన తలంపుతో మనం ఏం చేయాలా? మనోనిదానంతో దైవ సన్నిధిలో మోకరించాలి. మోకరించగానే ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందరో వారి మధ్య నేను వస్తానల్లా, నేను ఉన్నాను అన్నారు ప్రభు. కాబట్టి ప్రభువు ఉన్నారని, ప్రభువు మన ఎదుట ఉన్నారని మనోనిదానం కలిగి మనం ఏం చేయాలి? దేవుని వైపు చూడాలి. దేవుడు మరి పరిశుద్ధ ఆలయములో ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలంట? మౌనముగా ఉండాలి. లోకమంతా మౌనంగా ఉండాలి. ఇప్పుడు చూస్తే మణిపూర్లో ఎంతో హింసలు, క్రైస్తవుల మీద చాలా భయంకరమైన దాడులు. మరి దైవజనులు అన్నమాట సన్నిధి ప్రశంసలో అయ్యగారు రాసిన మాటే, లోకమంతా కూడా కొంత సమయం అన్నా దైవ సన్నిధిలో మౌనంగా కనుక ఉండి కనిపెట్టుకోగలిగితే ఇప్పుడున్న ఈ హింసలైనా, ఈ విరోధ భావాలైనా, ఈ కలహాలన్నీ కూడా వాటంతా అవి ఏమవుతాయి అంట? అంతరించిపోతాయి అంట. కాబట్టి లోకమంతా ఈ పని చేస్తే మరి అన్నీ కూడా వాటంతా అవే తొలగిపోతాయి. అందుకనే దేవదాస్ గారు అన్నారు, ప్రతి గృహములో కూడా సన్నిధి అనే దీపం వెలిగించుకోవాలప్ప ఆయన అన్నారు. ప్రతి సంఘములో కూడా ఏముండాలా? సన్నిధి అనే దీపం. ఒక గదిలోనికి మనం దీపం వెలిగించుకొని వెళ్ళామనుకోండి, ఆ గదిలో ఉన్న మరి ఎలుకలు ఒక దగ్గరికి వెళ్ళిపోతాయి, బొద్దింకలన్నీ ఒక దగ్గరికి వెళ్ళిపోతాయి, క్రిమి కీటకాలన్నీ మరొక వైపు వెళ్ళిపోతాయి. వాటికి వెళ్ళమని మనం చెప్పామా? ఎప్పుడైతే వెలుగు వచ్చిందో చీకటి పారిపోయింది. అక్కడున్న మరి విషపూరితమైన జంతువులైనా, క్రిమి కీటకాలైనా మరి అన్నీ కూడా ఏమైపోయినాయి? వాటంతట అవి తొలగిపోయినాయి. వాటికి వెళ్ళమని మనము చెప్పలేదు.
అలాగే నీవు కూడా ఎన్ని బలహీనతలున్నా, ఎన్ని మరి నీలో బలహీనతలు ఉన్నప్పటికీ, అనారోగ్యం ఉన్నప్పటికీ దైవ సన్నిధిలోకి వెళితే నీలో ఉన్న బలహీనతలన్నీ కూడా వాటంతటవే కలిగిపోతాయి. మీకు తెలుసు, ఉదాహరణకి ఇశ్రాయేల్లో మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడా దేవుడు మోషే అహరోనులు అని చెప్పి కొరహు, మరి దాతాను, అబీరాము వీరి యొక్క 250 మంది ఎవరి మీద విరోధంగా లేచారు? మోషే అహరోనుల మీదకి. కానీ దేవుడు చెప్పాడు దీనికి పరిష్కారం ఏంటంటే, ఇదిగో ప్రతి గోత్రకర్త యొక్క మరి ఆ కర్ర మీద కర్ర తీసుకొని ఆ గోత్రకర్త పేరు రాసి అవన్నీ నా సన్నిధిలో ఉంచమన్నారు. తెల్లవారేసరికి ఏ కర్ర చిగిర్చింది? ఏ కర్రకి పూలు పూసిని? ఏ కర్రకి బాదం పండ్లు గల కాయలు కాసినాయి? అహరోను కర్రే పెట్టింది. కానీ దాన్ని చిగురిచ్చే పని, పుష్పించే పని, ఫలభరితమైన ఫలాలు ఇచ్చే స్థితి ఎవరు కలిగించారు? దేవుడే. కాబట్టి దైవ సన్నిధిలో మనం ఉంటే మనలో ఉన్న బలహీనతలన్నీ కూడా ఏమైపోతాయి? కలిగిపోతాయి. మరి మీ కుటుంబంలో సన్నిధి దీపం వెలిగించుకుంటారా? వెలిగించుకొని చూడండి. ఆ యొక్క ఆశీర్వాదం ఏంటో, దైవ సంబంధమైన ఆ వరములేంటో, ఆ ప్రత్యేకమైన స్థితి ఏంటో మీరు అందుకోగలరు. కాబట్టి ఈ దినము కనిపెట్టుకునే అంశముల గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మొదటి మనోనిదానం అని చెప్పాను. దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనోనిదానము పాటించాలి. ఎలీషా గారు అన్నారంట, నా యొక్క మరి మనోనిదానం గోడ కొట్టినా మేకు లాంటిది అన్నారంట. పక్కనే ట్రైన్ వెళ్ళినా కూడా శబ్దము మీరు కనపడేది కాదంట. అంతటి మనోనిదానం నాటికాల భక్తులు అలవరుచుకున్నారు. మన జీవితంలో కూడా మనోనిదానాన్ని మనము కలిగి ఉండాలి. దైవ సన్నిధికి వెళ్తే క్రమంగా దేవుడి అట్టి స్థితిని మనకి కలిగించేవారై ఉన్నారు. కాబట్టి మొదటిగా మనోనిదానము, దీన్నే మలుపు మెట్టు అన్నారు దేవదాస్ గారు. ఏమై ఉన్నదంట? మలుపు మెట్టు. అలాగే రెండోదిగా చూస్తే పాపపు తప్పుదల. ఏం చేయాలా? దేవుడు పరిశుద్ధుడు, ఆయన మన మధ్యకి వచ్చాడు. మనం కూడా ఎలాగ ఉండాలి? లేవికాండం 11:44 చూస్తే, యెహోవానైన నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధులైండుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన పరిశుద్ధుడు. ఆయన సన్నిధికి వచ్చిన మనం కూడా ఎలాగ ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. మన ఆలోచనలు, మన ఊహలు, మన ఉద్దేశం అన్ని స్థితుల్లో మనం ఏం చేయాలి? పరిశుద్ధంగా ఉండాలి. యెషయా గ్రంథం 59వ అధ్యాయము ప్రారంభ 2 వచనాలు చూస్తే మీకు తెలిసిన వాక్యమే. మీ పాపములు మీ దేవునికి మీకు ఎలాగున్నాయి? అడ్డుగా వచ్చినాయి. కాబట్టి ఈ అడ్డును ఏం చేయాలా? తొలగించుకోవాలి. పాపములు పోవాలంటే ప్రభు రక్తము చేత ఏమవ్వాలా? శుద్ధి చేయబడాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి పాపాలను గెలిచిన ప్రభు యేసుని అడిగిన, పాపాలు ఓడించు, బలం ఇచ్చు నీకు అన్నారు అయ్యగారు. కాబట్టి ప్రభువా, నేను గెలవలేని ఈ పాపముల నుంచి, కానీ నీ రక్తము ద్వారా నన్ను శుద్ధి చేయండి, నిన్ను గెలిచే శక్తి నాకు దయచేయండి అని ఏం చేయాలా? సన్నిధిలో మోకరించి కన్నీళ్లతో మన కఠిన మనస్సు ఏం చేయాలా? కరిగించుకోవాలి. అయ్యగారు అన్నారు, ఎంతో కఠిన హృదయం పైన అటు చూచి తరాచిన కరిగి పోవును సోదరా, ఎంతో కఠిన హృదయం పైన అటు చూచి తరాచిన కరిగి పోవును సోదరా, యేసు క్రీస్తుని సిలువ ఎప్పుడు ధ్యానము చేయు మాసతోను సోదరా. కాబట్టి ప్రభు సిలువను ఎప్పుడైతే మనం జ్ఞాపకం చేసుకుంటామో మన బలహీనతలు, మన యొక్క పాపం అన్నీ కూడా ఏమవుతాయి? అంతరించిపోతాయి. రక్తము చేత ఏమవ్వాలా? శుద్ధి చేయబడాలి. మూడవది తీర్మానం చేసుకోవాలి. అయ్యా, నేను ఈ సన్నిధి శిబిరానికి వచ్చానయ్యా, నా జీవితంలో సన్నిధి భాగ్యం నాకు దయచేయండి. ఇక నుంచే నా కుటుంబంలో సన్నిధి అనే దీపాన్ని నేను వెలిగించుకుంటాను ప్రభా. ఈ శిబిరం అనంతరం నా సన్నిధి, నా కుటుంబంలో ఇప్పటి వరకు సన్నిధి లేదు, ఇక నుంచైనా సన్నిధి నేను ప్రారంభించుకుంటా. ఎన్ని ఆటంకాలు ఉన్నా సన్నిధి మాత్రం చేయటం మానను ప్రభు అని చెప్పి ఒక తీర్మానం చేసుకొని ఇక్కడి నుంచి అలా ఇక నుంచి రోజు వాక్యం చదువుకుంటానయ్యా, ప్రార్థన చేసుకుంటానయ్యా, సన్నిధి చేసుకుంటానయ్యా, నిన్ను గణపరుస్తానయ్యా అని చెప్పి ప్రభు సన్నిధిలో మనం తీర్మానం చేసుకోవాలి. రూతమ్మ తీర్మానం చేసుకొని అత్తగారితో చెప్పింది. ఎవరితో?
నయోమి గారితో, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నువ్వు వెళ్ళే చోటకి నేను వస్తాను, మరణము తప్ప నిన్ను నన్ను ఏది కూడా వేరు చేయదు. కాబట్టి మనం కూడా అలా బలమైన తీర్మానం చేసుకోవాలి. రూతమ్మ తీర్మానాన్ని చూసి నయోమి అనుకుంది, ఇక ఈమె మోయాబు అని ఇంటికి వెళ్ళదు, నాతో రావాలని నిశ్చయించుకుందని ఆమె నిర్ణయించుకొని తన వెంట తీసుకెళ్ళలేదా? వార్ప అయితే ముద్దు పెట్టి అత్తకి వెళ్ళిపోయింది. కానీ రూత్ అలా లేదు, తీర్మానం చేసుకుంది, అత్తను హత్తుకుంది. మరి ఇశ్రాయేలు దేశానికి బెత్లెహేము వచ్చింది. కాబట్టి అలా రావటాన్ని బట్టి, రూతమ్మ తీర్మానాన్ని బట్టి మరి యేసుక్రీస్తు వంశాల లేదా తల్లుల వరుసలో ఎవరినిచ్చారు? దేవుడు రూతమ్మనిచ్చాడు. ఏదైనా నీవు చేసుకునే తీర్మానాన్ని బట్టి నీ కుటుంబాన్ని దేవుడు వర్ధల చేస్తాడు. నీ యొక్క కుటుంబము దైవ సన్నిధి కలిగిన కుటుంబముగా, మరి దేవుణ్ణి గణపరిచే కుటుంబముగా, దేవుణ్ణి మహిమపరిచే కుటుంబంగా దేవుడిని దీవిస్తాడు. కాబట్టి తీర్మానం చేసుకుని ఇక నుంచి నా కుటుంబంలో మరి సంఘంలో నేను ఏం చేస్తాను? సన్నిధి బలంగా చేస్తానయ్యా. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అడ్డులు ఉన్న సన్నిధి జీవితాన్ని విడిచిపెట్టనయ్యా అని చెప్పి మనం ఏం చేయాలా? సన్నిధి ఒక తీర్మానం చేసుకుని వెళ్ళాలి. 4 సమర్పణ. ఏంటంట? దేవుడిచ్చినవి అన్నీ. ఆకాశం ఆయనదే, భూమి యెహోవా దానం, ఈ సృష్టి ఆయన ఇచ్చిన దానమే. అన్నీ సృష్టిలో ఉన్నవన్నీ కూడా దేవుడిచ్చినవే. ఒకప్పుడు మనం ఒంటరమే, దేవుడు జత చేశాడు, దేవుడిచ్చింది. మనకిచ్చిన కుటుంబమైనా బిడ్డలైనా ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. మనకున్న కలిమైనా మొత్తం ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. దేవుడు ఇవ్వకుండా ఏది రాలేదు. కలిగి ఉన్నది ఏది నేను లేకుండా. కాబట్టి అన్ని దేవుడిచ్చినవే. మరి దేవుడిచ్చినవి దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడతామా? ఈ దేహం దేవుడిచ్చింది కదా. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం అంటారు, ఈ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నదని మీరు ఎరుగరా? కాబట్టి ఇది ఎవరిదే? మన సొత్తు కాదు, దేవుడిచ్చింది ఈ దేహం. ఈ దేహంతో దేవుడిని ఏం చేయాలా? మహిమపరచాలా. ఇందాక అయ్యగారు అన్నారు, నేటి కాలం మరియు నాజూకు మోకరించమంటే ఎన్నో సాకులు చెప్తారు. అవునా కదా? ఇప్పుడు చెప్పే సాకులే రేపు మేకులై కూర్చుంటే అబ్బాయి అన్నారంట అయ్యగారు. కాబట్టి జాగ్రత్త, సాకులు చెప్పేవారం ఉండకూడదు. మన దేహాన్ని దేవునికి సమర్పణ చేయాలి. పౌలు గారు అంటారు రోమా పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, కాబట్టి సహోదరులారా, మరి మీ శరీరమును సజీవ యాగములుగా దేవునికి సమర్పణ చేసుకోండి. మరి ప్రభు వాత్సల్యతను బట్టి ప్రేమతో మీకు తెలియజేస్తున్నారని పౌలు గారు రోమా సంఘాన్ని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మన శరీరాలు దేవునికి సమర్పణ చేసుకోవాలి. అలాగే మన సమయాన్ని దేవునికి ఇవ్వాలి. దినములకి 24 గంటలు. ఏమో 1 గంట దేవునికి ఇవ్వలేరా? ఆలోచన చేయండి. 24 గంటలు దేవుడు నీకు ఉచితంగా ఇచ్చాడు. పిఎమ్మకైనా సమయం ఇదే, సీఎమ్మకైనా సమయం ఇదే, పేదవాడికైనా, ధనికుడికైనా, విద్యావంతుడికైనా, పామరుడికైనా సమయం మారదు, అందరికి ఒకటే. మరి 1 గంట సమయం దేవునికి ఇవ్వలేవా? కాబట్టి మన సమయాన్ని దేవునికి ఇవ్వాలి. అలాగే మన కలిమిని దేవునికి అప్పగించాలి. కాబట్టి సమర్పణ కలిగి మనం ఏం చేయాలి? జీవించాలి. బైబిల్లో ఉన్న ప్రతి భక్తుని జీవితంలో సమర్పణ ఉంది. దాదాసు గారు అన్నారు, అబ్రహాము సమర్పణ కొండ ఎక్కాడు అబ్బాయి అని అన్నారు. ఏంటంట? సమర్పణ కొండ ఎక్కాడు. లేకలాకి ఇచ్చాడు బిడ్డని, ఇస్సాకుని. మరి వాగ్దాన పుత్రుని ఇచ్చాడు. మరి లేకలాకి ఇచ్చాడు. మరలా నీ కుమారుడు నాకు దహన బలిగా అర్పించమన్నారు. మరి ఇచ్చాడా అబ్రహాము? నేను ఇవ్వనన్నాడా? ఇచ్చాడు. మరి చూడండి ఎంత సమర్పణ అబ్రహాంకు ఉన్నదో. అబ్రహాం యొక్క సమర్పణ ఏంటంటే, దేవుడు 25 ఏళ్ళైంది వాగ్దానం ఇచ్చి, దేవుడు తన వాగ్దానాన్ని మర్చిపోలేదు. నా విషయంలో వాగ్దానం జ్ఞాపకం చేసుకొని ఈ బిడ్డను ఇచ్చాడు. మరలా నా బిడ్డను దేవుడు అడిగాడు, ఇచ్చివేస్తే బూడిదలో నుంచి అయినా మరలా నా బిడ్డను నాకు తిరిగి ఇవ్వగల శక్తిమంతుడు నా దేవుడని నమ్మాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా సమర్పణ కలిగి మనం ముందుకి నడవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఇంకా మనం చూస్తే 5వదిగా అంశ ప్రార్థన. మీ అంశములు దేవునికి ఏం చేయాలా? విడచెప్పాలి. హిజ్కియా మరి తన మీదకి శత్రువులు వచ్చారు. ఆ శత్రువులు రక్షాకే పలికిన మరి ఆ మాటలన్నీ కూడా ఉత్తరాన్ని దేవుని సన్నిధిలో విప్పి పరచి దేవుని సన్నిధిలో దేవునికి మొరపెట్టాడు. దేవా, ఈ రక్షాకే పలికిన మాటలు చూడు, నీవే సృష్టికర్తలు, అన్నీ విన్నావు నీవని చెప్పి ఆయన సన్నిధిలో ఆ ఉత్తరం విప్పి మరి పరచి ప్రార్థన చేశాడు. దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఆ అషూరు రాజు హిజ్కియా మీదకి రాకుండా తన దేశానికే తిరిగి వెళ్ళిపోయినట్లు మనము చూస్తున్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో మన అంశాలు విడచెప్పి ప్రార్థన చేయాలి. నా నామమును మీరు నన్ను ఏమడిగినా నేను కూడా ఇస్తానన్నాడు యోహాను సువార్త 14:14. మత్తయి 7:7 చూస్తే అడుగుడి మీకు ఇయ్యబడును అన్నారు.
కాబట్టి అడిగే అంతస్తు మనది. మనం అడగటము దేవునికి ముచ్చట. దైవజనులు అన్నారు, నీకు కావలసినవి అడుగుము నేను తప్పక ఇచ్చెదను. నీకు ఇచ్చుట నాకానందము, నీకు ఇచ్చుట నాకానందము, నీవు అడుగుట మోక్షట నాకు, నీవు అడుగుట మోక్షట నాకు, మనో విచారము కోడందు నీకు, మహిమ తలాంపులే కావలెను. కాబట్టి దేవుడిని అడిగితే దేవుడు ఇస్తాడు. మరి దేని గురించి అడుగుతారు? మా ఆలయాలకు వస్తారు, ప్రార్థన చేసుకుంటాం, అయ్యా నా బిడ్డను దీవించు, నా బిడ్డ పెళ్లి చేయ్యా, నా బిడ్డకి వివాహం చేయ్యా. ఎంతసేపు లోక సంబంధమైన అడుగుతాం. మరి ఆత్మీయంగా దేవా నువ్వు నాకు కనపడయ్యా, నాతో మాట్లాడయ్యా, నీకు ఇష్టం వచ్చిన వరం నాకు కూడా ఒకటి దయచేయ్యా, ఎప్పుడైనా అడుగుతామా? కాబట్టి మొదట మన ఆత్మీయ జీవితం కొరకు అడగాలి. దేని కొరకు అడగాలి? ఆత్మీయ జీవితం కొరకు అడగాలి. తర్వాత శరీర సంబంధమైన స్థితి గురించి అడగాలి. కాబట్టి మొదట మనం ఏం అడుగుతాం? లోక సంబంధమైన మరి ఇవులే అవే మనం అడుగుతాం. తర్వాత అవకాశం ఉంటే అప్పుడు ఆత్మీయ. యోహాను గారు ఏమన్నారు? యోహాను రాసిన 3వ పత్రిక 4వ వచనం ఉంటుంది, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్నీ విషయములు ఏమవ్వాలా? వర్ధిల్లాలి. ఏదన్నారు? మొదట ఆత్మ అన్నారా? ఏమన్నారు? ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాలు ఏమవుతావు? కాబట్టి శరీర రీతిగా అడిగిన అడగకపోయినా ఆత్మీయ జీవితం బాగుంటే వాటంతా అవే సమకూడతాయి. సన్నిధిలో ఉండే వారికి అన్ని దేవుడు ఇస్తాడు. క్రీస్తు యేసునందున వారికి సమస్తములు సమకూడి మీ మేలు కొరకే జరుగుతుంది. కాబట్టి ఆయన పని నువ్వు చేస్తావు, నీ పని చేయడా? ఖచ్చితంగా చేస్తావు. కాబట్టి దేవుని సన్నిధిలో మన అంశాలు బట్టి చెప్పుకోవాలి. ఆరోదిగా స్తుతించాలి. స్తుతులు కూడా 3 రకాలు ఉంటాయి. ఒకటి దేవుని యొక్క లక్షణాలను బట్టి దేవుని స్తుతించాలి. దేవుని లక్షణాలు దేవదూతలకు ఇచ్చారు, అలాగే ఆయన స్వరూపంలో మనకి ఇచ్చారు. జంతువులకి జీవరాశులకి ఏమి లేదు? ఆత్మ లేదు, ఆయన లక్షణాలు లేవు. కాబట్టి మరి ఆయన లక్షణాలు మనకి ఇచ్చాడు, అందుని బట్టి దేవుడిని ఏం చేయాలా? స్తుతించాలా. రెండోది ఉపకార దాన స్తుతి అన్నారు దైవశ్వరుడు. దేవుడు చేసిన ఉపకారాలన్నీ తలంచుకొని స్తుతించాలి. ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో ఉపకారాలు చేశాడు. దావీదు గారు అంటారు, యెహోవా నీకు చేసిన ఉపకారాల్లో దేనిని మరువకము. కాబట్టి మరిచిపోకుండా దేవుడిని ఏం చేయాలి? ఉపకారములను బట్టి స్తుతించాలా. మూడవదిగా అపకార నివారణ స్తుతి. దేవుడు తొలగించిన కీడులను బట్టి కూడా ఆయన ఏం చేయాలా? స్తుతించాలి. కాబట్టి కీడు తొలగించాడు. ఇశ్రాయేలు స్తుతించలేదా? ఎర్ర సముద్రం దగ్గరంట దైవజనులు అన్నారు, ఇశ్రాయేలు స్తుతించారు, అన్ని గండములు దాటించిన దేవా నీకు దండము అని దేవుని స్తుతించారంట. నిర్గమకాండం 15వ అధ్యాయంలో వారు అవతల ఒడ్డుకు వెళ్ళాక ఏం చేశారు? గొప్పగా దేవుణ్ణి స్తుతించారు. కాబట్టి స్తుతించడాన్ని బట్టి మన స్థితి మారుతుంది. స్తుతి మీ స్థితిని మారుస్తుంది అన్నారు దైవజనులు. కాబట్టి స్తుతి ఎవరు చేస్తారు? మనం చేస్తామా? మనం చేస్తాం స్తుతి. దేవదూతలు ప్రార్థన చేయరు, స్తుతి చేస్తారు. అవునా కాదా? యెషయా గ్రంథం 6:3 మీకు తెలుస్తున్న వాక్యమే. సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక వారు స్తుతిస్తే వారి స్థుతి కంట గడప కమ్ములు పునాదులు కూడా ఏం చేసి కదిలినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవదూతల స్థుతి గొప్ప స్థుతి. లోకాసువార్త 2వ అధ్యాయం 14లో కూడా మనం చూస్తే యేసు ప్రభు జన్మకాలంలో దేవదూతల సైన్య సమూహం వచ్చి గొప్పగా ఆయన స్తుతించారు. సర్వోన్నతమైన స్థలముల్లో దేవుడికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలిగింది. కానీ గొప్పగా వాళ్ళు ఏం చేశారు? స్తుతించారు, స్తోత్రించినట్లు మనం చూస్తాం. కాబట్టి మన జీవితంలో కూడా స్తుతి ఉండాలి. స్తుతి ఉంటేనే మన స్థితి ఏమవుతుంది? వెలుగుపరుస్తాడు, దేవుడు మారుస్తాడు. కాబట్టి 7వది కనిపెట్టుట. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇన్ని నువ్వు చేసి ఇప్పుడు వరకు 6 మెట్టులో నీవు మాట్లాడావు, నీ ప్రమేయమే ఉంది, దేవుని ప్రమేయం లేదు. ఈ 7వ మెట్టులో నీ ప్రమేయంతో పాటు దేవుడు నీకేం చెప్తున్నాడు? ఆయన ప్రమేయం. ఆయన నీకు కనపడతాడు, మాట్లాడతాడు. కనిపెట్టుకోవాలి మౌనంగా. అయ్యగారు రాసిన ఉదాహరణ, ఒక అధికారి దగ్గరికి వెళ్ళి మరి నాకు సొమ్ము కావాలని అడిగావు. ఆ వ్యక్తి ఇస్తానో లేకపోతే అధికారి ఇవ్వనో ఏదో ఒకటి సమాధానం చెప్పేదాకా అక్కడి నుంచి మనం వెళ్తామా? వెళ్ళం. అలాగే దైవ సన్నిధికి వెళ్ళావు, ఇప్పుడు వరకు ప్రార్థన చేస్తావు, ఇప్పుడు ఏం చేయాలా? దేవునికి సమయం ఇవ్వాలి.
దేవుడు మాట్లాడడానికి మనం అవకాశం ఇవ్వాలి. దేవుడు ఏం చెప్పనై ఉన్నాడని ఆయన కొరకు ఏం చేయాలి, మనం కనిపెట్టుకోవాలా. చదవబడిన వాక్య భాగంలో మనం అదే చూస్తున్నాం. ఆయన సన్నిధిలో లోకమంతకి మౌనముగా ఉండునుగాక. మనం మౌనముగా ఉంటే దేవుని కార్యాలు చూస్తాం. ఇందాక అయ్యగారు చెప్పారు, ఒక సుప్రభాతం పాడుతుందండి. చదివికి ఏం కుదరట్లా, ఇంక మనోడి దానం కుదరట్లా. చూసింది తర్వాత 10 రోజులు ఆగి కూడా ఏం చేసింది, ఈమె సుప్రభాతం మొదలేసింది. అలా చేయటం వల్ల మనకి దేవుని దగ్గర నుంచి నెరవేర్పు వస్తుందా? అది క్రమం కాదు. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. ఆ మనస్సు మారేటట్లు, ఆమె నోటి నుంచి అటువంటి అపశృతులు రాకుండా మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ఆ పట్టుదల కలిగి ఉండాలి. మీ భక్తి మీకు ధైర్యం పుట్టించుదా అని ఉంది వాక్యం. మన భక్తి మనకేం పుట్టించాలా? కాబట్టి కనిపెట్టుట చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం చూస్తే చూడండి, సమూయేలు కనిపెట్టుకున్నాడు. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. దైవజనులు దేవదాస్ గారు చెప్పిన మాట. అప్పటి వరకు దైవ ప్రత్యక్షత అలవాటు ఎవరికి లేదు, బాలుడైన సమూయేలుకి లేదు. ఇదే అధ్యాయం 3వ వచనం, 3వ అధ్యాయం ప్రారంభంలో మనం చూస్తే, బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించలేదు. అంటే దైవ ప్రత్యక్షత కరువై ఉన్న దినాల్లో ఉన్నారు. అంటే ఏలీ ప్రార్థన చేయట్లా, వాళ్ళ కుమారులు ఇద్దరు హోప్ని ఫినెహాస్ ఇద్దరు కూడా క్రమం తప్పిపోయారు. కాబట్టి అక్కడ ప్రార్థన లేదు. ఎప్పుడైతే సమూయేలు వచ్చాడో ఆ దీపం ఆరిపోయే వరకు దైవ సన్నిధిలో మరి సమూయేలు చక్కగా పరిచర్య చేస్తూ ఏలి ఎదుట చక్కని సత్ప్రవర్తన కలిగి ఉన్నాడు. మరి బాలుడైన సమూయేలు దేవుడు పిలిచాడు, ముమ్మారు పిలిచాడు. ఒక నా యజమానుడు పిలుస్తున్నాడేమని చెప్పి ఏలి అడుగుతున్నారు, అయ్యా నువ్వు నన్ను పిలిచావా, చిత్తము సెలవు అయ్యా అంటే, నేను పిలవలేదు కొనుక్కోపో అంటాడు. మరలా రెండోసారి, ఇలా మూడోసారి వస్తే అప్పుడు ఏలికి అర్థమవుతుంది, ఓ దేవుడు పిలిచాడు. కాబట్టి ఈసారి పిలిచినప్పుడు చిత్తమయ్యా నీ దాసుడు నేను ఆలకిస్తున్నాను, సెలవిమ్మని నువ్వు ప్రత్యుత్తరం చెప్పు అని అన్నాడు. మరలా అంట సమూయేలు వెళ్ళి, బాలుడైన సమూయేలు దేవుడు పిలిచేంత వరకు అంట మోకాళ్ళ మీద ఉండి కనిపెట్టుకున్నాడు. ఏం చేశాడంట, కనిపెట్టుకున్నాడు. మరలా స్వరం ఎప్పుడు వినపడుతుందా అని చెప్పి ఆశతో ఏం చేశాడంట సమూయేలు, కనిపెట్టుకున్నాడు. కనిపెట్టుకోవడాన్ని బట్టి అప్పుడు మరలా దేవుడు సెలవు పిలిచాడు. ఏమని, 4వసారి సమూయేలు అంటే చిత్తమయ్యా నీ దాసుని నేను ఆలకిస్తున్నాను, సెలవిమ్మంటే దేవుడు జరగబోయే భవిష్యత్ కార్యాచరణ అంతా కూడా ఎవరికి చెప్పారు, సమూయేలుకి చెప్పాడు. నేను బాలుడిని. యిర్మీయా కూడా ఏమన్నాడు, అయ్యా నేను బాలుడినయ్యా, నా జ్ఞానం చాలదయ్యా అన్నాడు. కాదు నువ్వు వెళ్ళాల్సింది అన్నాడు. యేసుకేలుతున్నారు, నువ్వు వెళ్ళి చెప్పు అంటే వాళ్ళు విన్నోనో వినకపోయి నువ్వు వెళ్ళి చెప్పుమన్నారు. అలాగే సమూయేలు చిన్న బాలుడే, కానీ దేవుడు జరగబోయే సంగతులన్నీ సమూయేలుకి వినిపించలేదా? వినిపించాడు. చూడండి, కనిపెట్టుకోవడాన్ని బట్టి చిన్న బాలుడైన సమూయేలుతో మాట్లాడిన దేవుడు నీతో నాతో ఏమ్మా మాట్లాడతాడు. దైవజనులు ఉన్నారు కదా, దేవా నాకు కనబడుమన్న దేవా దర్శనమగును నీకు, దేవా నాకు కనబడుమన్న దేవా దర్శనమగును నీకు, పావనాంబగు రూపము చూచి బహుగా సంతోషించగలవు, ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. దేవా మాట్లాడుమన్నా దేవుని వాక్కు వినబడు, నీవు అడిగిన ప్రశ్నలకల్లా నిజము దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి సమూయేలు కనిపెట్టుకోవడాన్ని బట్టి దేవుని స్వరం విన్నాడు. జరగబోయే భవిష్యత్ విషయాలు దేవుడు సమూయేలుకి తెలియచేశాడు. మనకి తెలియచేయడా? సన్నిధిలో నువ్వు ఉంటే జరగబోయే విషయాలు ముందుగానే దేవుడు చూపిస్తాడు. తన సేవకులైన వారికంటే దేవుడు మరుగు చేయడంటే ఏ విషయం? ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనంలో ఉంటది, తన సేవకులైన వారికి దేవుడంట తన సంగతులు ఏది కూడా మరుగు చేయడంట. అబ్రహాము నా స్నేహితుడు, సొదొమ గొమొర్రా గురించి అబ్రహాముతో దేవుడు చెప్పాడా చెప్పలేదా? ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనం మాట ఉంటుంది. కాబట్టి అబ్రహాము కూడా ఒక గొప్ప జనం అవుతాడు.
మరి సొదొమ గొమొర్రా విషయం నేను చెప్పకుండా దాస్తానా? స్నేహితుల మధ్య ఏమైనా దాపరిక ఉంటుందమ్మా? ఏముండదు. అలాగే సన్నిధి అనగా దేవుడితో నువ్వు స్నేహం చేస్తే, దేవుడి సన్నిధిలో కనిపెట్టుకుంటే, దేవుడు నీకు కూడా ఏది మరుగు చేయడు, అన్నీ కూడా ఆయన ఏం చేస్తాడు? బయలుపరుస్తాడు. ఇంకా మనం చూస్తే సమయాలు కనిపెట్టుకోవడాన్ని బట్టి భవిష్యత్తు విషయాలు తెలుసుకున్నాడు. అలాగే దావీదు దైవ సన్నిధిలో కనిపెట్టుకున్నాడు. కనిపెట్టుకోవడాన్ని బట్టే దేవుడు తను కోల్పోయిందంతా మళ్ళా తిరిగి ఇచ్చిచ్చాడు. చూడండి, సమయాలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. సమయాలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 7-8 వచనాలు. పిమ్మట దావీదు ఏఫోదును తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏఫోదును దావీదు నొద్దకు తీసుకుని వచ్చును. నేను ఈ దండును తరిమిడి ఎడల దాన్ని కలుసుకొందునని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొందువని, కలుసుకుని తప్పక నీ వారందరినీ దక్కించుకొందువని సెలవిచ్చాడు. ఏఫోదు ధరించుకొని మరి దావీదు గారు కూడా ప్రార్థన చేసి, అయ్యా ఆ దండును తరిమితే మరి నన్ను అప్పగిస్తావా, నా భార్యను పిల్లలందరినీ తీసుకెళ్ళిపోయాడు. సెగ్లకు పట్టణం కాల్చివేస్తే ఆ ప్రాంతాన్ని దావీదు అతనితో ఉన్నవారు అందరి మరి వారి భార్య పిల్లల్ని వారి ఆస్తులంతా కూడా ఏం చేశారు? తీసుకెళ్ళిపోయారు శత్రువులు. దేవుడి దగ్గర మరి ప్రార్థన చేసి విచారణ చేసి కనిపెట్టుకోగా దేవుడు ఏమి ఇచ్చాడు జవాబు? తరుము, నిశ్చయంగా వారందరినీ నీకు అప్పగిస్తాను, నీ వారందరినీ మరలా తిరిగి నువ్వేం చేస్తావు? తప్పించుకుంటా ఉన్నారు. మరి దావీదు కనిపెట్టుకోలేదా? కనిపెట్టుకోవడాన్ని బట్టేగా దేవుని జవాబు పొందుకున్నాడు. ఆ శత్రువును తరిమాడు, తన వారందరినీ తిరిగి ఏం చేశాడు? సంపాదించుకున్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటాడు, డేవిడ్ రికవర్డ్ ఆల్. తను కోల్పోయిందంతా మరలా దీనికి తిరిగి ఆయన ఏం చేశాడు? సంపాదించుకున్నాడు. చూడండి, కనిపెట్టడాన్ని బట్టి దావీదు కోల్పోయిందంతా మరలా దేవుడు దావీదుకి అప్పగించాడు. ఇంకా మనం చూస్తే అబ్రహాము, ఆదికాండము 18వ అధ్యాయము ప్రారంభ 2 వచనాలు చూస్తే, అబ్రహాము సింధూర వృక్షము దగ్గర గుడారము వాకిటి దగ్గర ఎండవేళ కనిపెట్టుకుని ఉన్నాడు. యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఎవరు ప్రత్యక్షమయ్యారమ్మా? దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. మరి వాగ్దాన పుత్రుని ఇస్తాను 25 ఏళ్ల క్రితం వాగ్దానం చేశాడు. ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. మరుసటి ఏటికి నీ చేతిలో మరి చక్కటి వాగ్దాన పుత్రుడు ఉంటాడు. నవ్వు అనగా ఇస్సాకు అనగా ఎవరు? నవ్వు. ఇచ్చాడా లేదా? దేవుడు ఇచ్చాడు. చూడండి, కనిపెట్టుకోవడాన్ని బట్టి అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమయ్యాడా? ప్రత్యక్షం అవ్వలేదా? కాబట్టి వాగ్దాన పుత్రుడిని అందుకున్నాడు. ఇంకా 4వదిగా మనం చూస్తే ఏలియా ప్రార్థన చేస్తూ కనిపెట్టుకున్నాడు. 3-4 సంవత్సరాల కరువు వచ్చింది. దేశం అంతా కూడా ఎండిపోయింది, పచ్చదనం అనేది లేదు. మరలా మరి ఏలియా తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. కరిమేలు మరి పర్వతం ఎక్కి, దైవజనులు ఇక్కడ చాలా మాటలు చెప్పాడు. గిరి, తర్వాత గురి, తర్వాత పురి, తర్వాత సిరి, తర్వాత సరి, తర్వాత దరి అని దైవజనులు 7 మాటలు చెప్పారు అక్కడ. కాబట్టి గురి అనగా గిరి అనగా పర్వతము. ఇలాగూ మరి ఆ పర్వతం ఎక్కి 6 సార్లు ప్రార్థన చేస్తాడు. నెరవేర్పు వచ్చిందా? రాలా. మరలా మన శిష్యుడైన వాడికి చెప్పి, ఇదిగో నీకేమన్నా కనపడుతున్నామో సముద్రం వైపు వెళ్ళి చూడు అని అన్నారు. చూస్తే ఏం కనపడలా. తర్వాత మరలా కాసేపాకి వెళ్ళి చూడమంటే అరచెయ్యి అంత మేఘం కనపడుతుంది అనగాను. ఇది చాలు అన్నాడు. మరి చక్కని మోపైన వర్షం, కరువంతా మర్చిపోయేంత మరి వర్షధారులు, భాగ్యధార వానలు దేవుడి నాటి కాలంలో ప్రమరించిన వారుగా మనం చూస్తూ ఉన్నాం. రెఫరెన్స్ కావాలంటే రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 43-44 వచనాలు మనం గ్రహించగలం. చదవద్దమ్మా, టైం చాలే, చూసుకోండి మీరు. తర్వాత 5వదిగా మనం చూసినట్లయితే దేవుడు మోషే గారు కనిపెట్టుకోవడాన్ని బట్టి కొండ మీదకి వెళ్ళాడు. సీనాయి పర్వతం మీదకి దేవుడు ఏమన్నాడు? మోషేని ఎక్కిరా అన్నాడు. మరి మోషే ఎక్కి వెళ్ళాడు. మరి ఆదాము అప్పుడు మోషే ఉన్నాడా? అబ్రహాం అప్పుడు మోషే ఉన్నాడా? నోవాహు అప్పుడు మోషే ఉన్నాడా? యోసేపు కాలంలో ఉన్నాడా? యాకోబు కాలంలో ఉన్నాడా? మరి అప్పుడు సంగతులన్నీ మోషే ఎలా రాశాడు? కనిపెట్టుకోవడాన్ని బట్టే మోషేకి దేవుడు అన్నీ కూడా వివరంగా చెప్పాడు. సిద్ధపరిచయం నీకు ఎన్నో అవి సినిమాగా చూపించదు, వద్దనకు ఏం చేస్తావంట? బంధించదు అని అన్నాడు. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, మోషే కూడా సీనాయి పర్వతం మీదకి వెళ్ళి కనిపెట్టుకున్నాడు. ఆదికాండము సృష్టి ఎలా ప్రారంభమైందో అక్కడి నుంచి దేవుడు మొత్తం కూడా వివరంగా చెప్పారు. 5 కాండాలు రాశారు మోషే. ఆదికాండము, నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. ఈ 5 కాండాలు ఎవరు రాశారు? మోషే రాశారు. మరి ఎవరు చెప్పగా రాశారు? దేవుడు చెప్పగా రాశారు. మరి దేవుడు చెప్పాలంటే నేనేం చేయాలా? కనిపెట్టుకోవాలి. ఒక ఉపాధ్యాయుడు మరి
బోధించేటప్పుడు స్టూడెంట్ ఏం చేస్తాడు? జాగ్రత్తగా రాసుకుంటాడు, ఏది కూడా మిస్ కాకుండా. ఒకవేళ మానవులం కనుక తప్పిదాలు లోట్లు ఉంటాయి, అయినా మళ్ళీ అర్థం కాకపోతే మోస్ట్ అడిగాడంట, దేవుడు చనువుగా చెప్పాడు. కాబట్టి కనిపెట్టుకోవడాన్ని బట్టే 40 మంది గ్రంథకర్తలు పరిశుద్ధ గ్రంథం రాశారు. బైబిల్ గ్రంథం 40 మంది గ్రంథకర్తలు రాశారు. ఒకరు రాసినప్పుడు ఒకరికి తెలియదు, కానీ వారి సొంత ఇచ్చుని బట్టి రాయలేదు, కానీ పరిశుద్ధాత్మ మరి నడిపింపుని బట్టి దేవుడు చెప్పగా వారు పరిశుద్ధ గ్రంథంలో మరి ఇవన్నీ 40 మంది గ్రంథకర్తలు మరి పరిశుద్ధ గ్రంథం రాసినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మరి మనం చూస్తే ఆరోదిగా మరి కనిపెట్టుకోవడాన్ని బట్టే దైవజనులు దేవదాసయ్య గారికి బైబిల్ మిషన్ బయలుపడింది. దేవదాసయ్య గారు 1938 జనవరి 31 మరి పట్టపగలు శానిటోరియంలో దైవజనుల గదిలోనికి దేవుని హస్తము వచ్చి బంగారు అక్షరాలతో బైబిల్ మిషన్ రాసి చూపించారు. అయ్యగారు కనిపెట్టుకోవడాన్ని బట్టేగా బైబిల్ మిషన్ యొక్క గొప్ప ప్రత్యక్షతను దైవజనులు అందుకోగలిగారు. కాబట్టి చూడండి, కనిపెట్టుకున్నట్టు ఎంత గొప్ప భాగ్యము. బైబిల్ మిషన్ కనిపెట్టుకోవడాన్ని బట్టే బయలుపడింది. దైవజనులు అన్నారు, బైబిల్ మిషన్కు పునాది ఏంటంటే కనిపెట్టుకున్నట. పునాది లేకుండా బిల్డింగ్ నిలబడుతుందా అని అడిగారు. నిలబడుతుందా? నిలబడదు. పునాది కనపడుతుందా? బిల్డింగ్ 10 అంతస్తులు కట్టావు, పునాది కనపడుతుందా? బిల్డింగ్ కనపడుతుందా? కానీ కింద ఉన్న పునాది కనపడదు. ఒకవేళ ఇతర మిషన్ వారికి కనపడకపోవచ్చు, బైబిల్ మిషన్లో ఉన్న మనము మన పునాది ఏమై ఉన్నదంటే దైవ సన్నిధి కనిపెట్టుకున్నట. కనిపెట్టుకోవడాన్ని బట్టి దేవుడు చివరికి 7వదిగా క్రొత్త విషయాలు బయలుపరుస్తాడు. ఏంటమ్మా? క్రొత్త విషయాలు. అయ్యగారు అన్నారు, బైబిల్ మిషన్ వారికంట క్రొత్త విషయాలు దేవుడు తెలియజేస్తాడు. దేవా, బైబిల్ మిషన్ వారు తలపెట్టే ఏ క్రొత్త కార్యమైన వాటిని సఫలపరచమని దైవజనులు ప్రార్థించారండి. కాబట్టి చూడండి, క్రొత్త విషయంలో లేనిదే ఈ క్రొత్త విషయం ఎందుకు రావాలి? క్రొత్తవి రాగా అన్ని మిషన్లు గొప్పగా పెరిగి మేఘం ఎక్కించడానికే బైబిల్ మిషన్ వచ్చింది. ఇతర మిషన్లతో మనకు భేదం లేదు, విమోదం లేదు, వారితో కలహం లేదు. ఏ మతమును కానీ ఈ వ్యక్తిని కానీ దూషింపరాదు, ద్వేషింపరాదు. తెలియని విషయాలు దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలి. ఇదే బైబిల్ మిషన్ ముఖ్యమైన మరి స్లోగన్ అయి ఉంటూ ఉన్నది. కాబట్టి ఎవరిని మనం దూషించకూడదు. కాబట్టి తెలియని విషయాలు దేవుని దగ్గర మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. కనిపెట్టుకోవడాన్ని బట్టి క్రొత్త విషయాలు దేవుడు మరి దైవజనులకు అందించారు. మనకు అందించరా? మన తండ్రి గారికి అందించారు. ఆయన పిల్లలమైన మనకు అందించరా? చూడండి, రక్షణ మహాసంకల్పన మరి ఎవరు ఏ భక్తులు చెప్పలా, దైవజనులు చెప్పారు. ఏం చెప్పాడు? రక్షణ మహాసంకల్ప కార్యము గురించి ఏ భక్తులు చెప్పలా. ఈ ప్రపంచంలో ఈ రక్షణ మహాసంకల్ప కార్యాన్ని గురించి వివరించి చెప్పిన ఏకైక భక్తులు ఎవరు? దైవజనులు దేవదాసయ్య గారు. చప్పట్లు కొడదామా? దేవుడికి మహిమ కలిగింది కాక. కాబట్టి ఇంత గొప్ప రక్షణ మహాసంకల్ప కార్యము దేవుడి ఉద్దేశం ఏంటో దైవజనులు దేవుడు తెలియజేశారు. కాబట్టి అలాగే 7 లోకముల చరిత్ర ఏ భక్తులని చెప్పాడా? 7 లోకముల చరిత్ర దైవజనులు బోధించారు. అలాగే దేవుడి లక్షణాలు ఇలా ఉంటాయని చెప్పి లోకానికి తెలియజేసిన వారు ఎవరు? దైవజనులు. బైబిల్ గ్రంథంలో ఇవన్నీ. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, ఇంకా మనం చూస్తే మరి పరిశుద్ధాత్మ బాప్తిస్మం, ఇది బైబిల్లో ఉన్న సంగతే. అయ్యగారు మళ్ళా ఇది ఎత్తి చూపించారు. ఇలా ఎన్నో విషయాలు, క్రొత్త విషయాలు మరి కనిపెట్టుకోవడాన్ని బట్టి దేవుడు మరి అనుగ్రహించిన వారై ఉన్నారు. కాబట్టి మనం కూడా కనిపెట్టుకుంటే, ఒకవేళ నీకు ప్రార్థన చేయడం ఇష్టం లేదా, అయినా పర్వాలా పోయి మోకరించి కనిపెట్టుకో, దేవుడు నీకు ప్రార్థన వాలిస్తాడు. ఒకవేళ నీకు బైబిల్ చదవడం ఇష్టం లేదా, అయినా పర్వాలా సన్నిధిలోకి వెళ్ళి కనిపెట్టుకో, బైబిల్ చదివే వాళ్ళు ద్వారా నీకు వస్తుంది. ఒకవేళ నీకు స్తుతి ఇష్టం రాదా, దేవుడి సన్నిధిలోకి వెళ్ళి కనిపెట్టుకో, దేవుడు నీకు గొప్ప స్తుతి ప్రవాహం ఒక వాళ్ళు అనుగ్రహిస్తారు. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, అలా కనిపెట్టుకోవడాన్ని బట్టి గొప్ప సంగతులు, గొప్ప విషయాలు మరి దేవుడు బయలుపరుస్తారు. హెడెన్స్లో బోధ, ఇది మనం చెప్తే మిగతా మిషన్ వాళ్ళు అభ్యంతరం చెప్తారు. ఇక్కడ లేకపోయినా అక్కడైనా మార్చని చెప్పామనుకో, 10 మందికి దూరంగా ఉంటుంది. హెడెన్స్లో బోధ ఎవరు చెప్పారు? దేవదాసయ్య గారు చెప్పారు. హెడెన్స్లో బోధించే అలవాటు దైవజనులకు ఉంది, ఆయన అనుభవమే చెప్పారా లేదా? కాబట్టి ఇవన్నీ క్రొత్త విషయాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? కనిపెట్టుకోవడాన్ని బట్టే దేవుడు ఇన్ని క్రొత్త విషయాలు మనకి దైవజనులకు బయలుపరిచారు. మన కాలంలో కూడా ఇంకా క్రొత్త విషయాలు దేవుడు తెలియజేస్తాడు. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం దేవుడు అంటాడు, కాగా ఇక్కడికి ఎక్కిరాము, ఇక మీదట జరగవలసిన వాటిని నేను నీకు కనపరుస్తాను. పరలోకం అంతా దేవుడు మరి యోహానుకు చూపించలేదా? 7 సంఘాలకు తెలియచేయమని చెప్పలేదా? కాబట్టి జరగబోయే సంగతులు దేవుడు తెలియజేస్తాడు. సన్నిధిలో ఉంటే భూత, వర్తమాన, భవిష్యత్ కాలం సంగతులన్నీ కూడా జరిగినవి చెప్తాడు, జరగబోయే చెప్తాడు. అన్ని వర్తమానం జరుగుతున్నవి కూడా ప్రభు తెలియచేస్తారు.
కాబట్టి కనిపెట్టుకున్నట్ట గొప్ప భాగ్యము. ఇది మనం ఏం చేయకూడదు, విడిచిపెట్టకూడదు. బైబిల్ మిషన్ పునాది ఇక్కడే. కాబట్టి కనిపెట్టుకోవడాన్ని బట్టి ఇన్ని గొప్ప కార్యాలు దేవుడు మన పక్షంగా చేయవారై ఉన్నారు. చివరిగా 2 మాటలు చెప్పి ముగిస్తా. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము మనం జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఎవరి కొరకు ఎదురు చూడాలంట? దేవుని కొరకు మనం ఎప్పుడైతే ఎదురు చూస్తామో నూతన బలము దేవుడు ఇస్తాడు. కాలేబు మంచి సన్నిధి పరుడు. 40 ఏళ్ళప్పుడు ఎంత బలం ఉందో, 45 ఏళ్ళు అరణ్యంలో సంచరించాను, అప్పుడు నాకెంత బలం ఉంది, ఇప్పుడు కూడా అదే బలం ఉందని చెప్పి సాక్ష్యం ఇచ్చాడు. ఎక్కడిది నూతన బలం? 40 ఏళ్ళప్పుడు ఉన్న బలం 85 ఏళ్ళు ఉన్నప్పుడు బలం ఒకటే అవుద్దా? కానీ సన్నిధిలో ఉంటాన్ని బట్టి దేవుడు నూతన బలం ఎవరికి ఇచ్చారు? కాలేబు గారికి ఇచ్చారు. యెహోషువ గ్రంథం 14:10లో మనం చూడగలం. అలాగే పక్షిరాజు వలె ఎగురుదురు. ఎలా ఎగురుతారంట? పక్షిరాజు వలె. మరి ఫిలిప్పు ఎగిరి ప్రయాణం చేయలేదా? నపుంసకుడికి సువార్త చెప్పాడా లేదా? బాప్తిస్మం ఇచ్చాక ఫిలిప్పుని ఆత్మ ఏం చేసింది? కొనిపోయింది. మనం పాడుకుంటాం, ఏలియా యెహెజ్కేలు ఫిలిప్పు ఎగిరి ప్రయాణం చేసింది. కాబట్టి పక్షిరాజు వలె ఎగిరే బలము దైవ సన్నిధిలో ఉంటే దేవుడు ఇస్తాడు. అలాగే మనం చూస్తే అలయిక పరిగెత్తుట. ఏం చేయాలంట? అలయిక పరిగెత్తుట. ఏలియా గారు అహాబు రథం కంటే ముందుగా ఆయన పరిగెత్తి ఎక్కడ ఉన్నాడు? యెజ్రెయేలు గుమ్మం దగ్గర ఆయన నిలబడ్డాడు. ఏమో రథం పాస్ట్కి వెళ్తాడా, మనిషి పాస్ట్కి వెళ్తాడా? కానీ రథం కంటే ముందుగా నడుం బిగించి ఎవరు వెళ్ళారు? ముందుగా ఏలియా గారు వెళ్ళారు. రాజుల 1వ గ్రంథము 18వ అధ్యాయం 46వ వచనంలో మీరు చూసుకోగలరు. అలాగే మనం చూస్తే సమస్యలక నడిచి వెళ్ళుదురు. దేవుడితో ఆగక నడిచిన వారు ఎవరో? హానోకు. ఆదికాండం 5:24లో మనం చూస్తే హానోకు దేవుడితో నడిచాడు. దేవుడు అతను తీసుకుని పోయింది కనుక అతడు లేకపోయాడు. చూడండి, కనిపెట్టుకోవడాన్ని బట్టి ఇన్ని దీవెలు, 4 దీవెలు. కాబట్టి యెహోవా కొరకు ఎదురు చూసి వారు నూతన బలం పొందుకుంటారు. కాలేబు వలె పక్షిరాజు వలె ఎగురుట, అనగా మరి ఫిలిప్పు వలె ఆత్మచేత ఎగిరి కొనుపోబడుట. అలాగే అలయిక పరిగెత్తుట, మరి ఏలియా వలె మరి బలముగా పరిగెత్తుట. అలాగే మనం చూస్తే సమస్యలక నడిచి వెళ్ళుట. మరి సన్నిధిలో ఉన్న హానోకు అంట 65 ఏండ్లేమో సంసార జీవితం కలిగి ఉన్నాడు, 300 ఏండ్లేమో మరి సన్నిధి జీవితం కలిగి ఉన్నారు. నాకు దేవదాస్ 300 ఏళ్ళు ఏ జీవితం అంట? సన్నిధి జీవితం. మరి 65 సంవత్సరాలు ఏ జీవితం? సంసార జీవితం అని అన్నారు. కాబట్టి దైవజనులు చెప్తూ హానోక్కి మరి చూస్తే వృద్ధాప్యం లేదు. మరి ఆదాముకి మరి చేస్తారు. మరి ఆదాముకి ఏమి లేదంట? మరి బాల్యం లేదు. కాబట్టి సంథింగ్ ఏదో ఉంది, కాబట్టి నేను మర్చిపోయిన మాట. సరే, దేవుడికి మహిమ కలిగిన గాక. కనిపెట్టుకోవడాన్ని బట్టి దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు మన జీవితంలో చేయవారై ఉన్నారు. కాబట్టి కనిపెట్టుట అనేది బైబిల్లో ఉంది. 7 మెట్ల ప్రార్థన బైబిల్లో ఉందంటే ఉంది. బైబిల్లో ఉన్నదే బైబిల్ మిషన్ చెప్తుంది, కొత్తగా ఏం చెప్పవు. అది కుడివైపు దొంగ కనిపెట్టుకున్నాడు, 7 మెట్ల ప్రార్థన చేస్తాడు. కుడివైపు దొంగ 7 మెట్ల ప్రార్థన జీవితం ఆయన కలిగి ఉన్నాడు. బైబిల్లో యెహోషువ భక్తుడు కూడా 7 మెట్ల ప్రార్థన వరస. అలాగే ఇంకా మనం చూస్తే యోనా గారు కూడా ఈ వరస కలిగి ఉన్నారు. బైబిల్లో ఉన్న భక్తులు చేసినవే, బైబిల్లో ఉన్నవే బైబిల్ మిషన్ చెప్తుంది, క్రొత్తవేమీ చెప్పదు. కాబట్టి కనిపెట్టుటాన్ని బట్టి కొత్త నూతన బలము, పక్షిరాజు వంటి యవన బలము ప్రభు మనకు ప్రసాదించి సన్నిధి ద్వారా క్రొత్త విషయాలు మనం తెలుసుకొని లోకానికి అందించగల గొప్ప స్థితిని, ఆత్మీయతను సన్నిధి ద్వారా ప్రభు మనకెల్లరికను అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు. చెప్పండి, వాక్యం బిడ్డ హృదయాల్లో ముద్రించుము, నూరంతలుగా ఫలింపు చేయము. దేవా, నీ వాక్యము ద్వారా ప్రతి హృదయంలో నచ్చినట్టు వాళ్ళకు రుచి వేస్తానన్నారు. ప్రతి హృదయంలో ముద్రించుము, పదిలపరచుము. దేవా, సన్నిధి పరులుగా, సన్నిధి యోధులుగా ప్రతి ఒక్కరిని మార్చి మీరే మహిమ పొందమని ఈ మా ప్రార్థనలు త్వరగా వచ్చుచున్న నిత్య సన్నిధి పరుడైన యేసుక్రీస్తు వారి నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఈ శ్రేష్టమైన అవకాశాలు నాకు కలిగించిన త్రిత్వ దేవునికి మొదటిగా స్తుతులు, స్తోత్రములు. ఫాదర్ దేవదాసయ్య గారికి మరణాత, వేదిక గృహవాసులైన మన ప్రెసిడెంట్ అయ్య గారికి, డాక్టర్ జె శామ్యూల్ కిరణ్ అయ్య గారికి, అమ్మగారికి, కుటుంబమునకు మరణాత. అలాగే మరి బాపట్ల మరి తెనాలి జోన్ మరి గవర్నింగ్ బాడీ సభ్యులు మరి రెవరెండ్ ఎం దానిలయ్య గారికి మరణాత. చేరువచ్చిన అభిషక్తులకు మరణాత. ఇప్పుడు వచ్చిన సన్నిధి పరులైన మీ అందరికీ మరణాత. అలాగే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మరి రెవరెండ్ కె మాణిక్రావయ్య గారికి, కుటుంబం అమ్మగారికి మరణాత.
హృదయావాంఛ प्रभु यीशु जी मोतो बेटो को नामो मोतो